చిలకలూరిపేట రాజకీయాలు ఒక్కసారిగా రసకందాయంలో పడ్డాయి. ఒకప్పుడు గురు శిష్యులుగా ఉన్న ఇద్దరు నేతలు ఇప్పుడు ఒకరిపై ఒకరు సవాలు విసురుకుంటున్నారు. తాజాగా మాజీ మంత్రి విడుదల రజనీ భీషణంగా స్పందించడాన్ని ఉత్కంఠగా మారింది. ఇటీవలి వరకు తక్కువగా మాట్లాడిన రజనీ ఇప్పుడు ఒక్కసారిగా తీవ్ర వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది. దీనికి ప్రధాన కారణం ఆమెపై నమోదైన ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసు. 2019లో చిలకలూరిపేట పోలీస్ స్టేషన్లో అప్పటి సిఐ సూర్యనారాయణ, రజనీ వ్యక్తిగత సహాయకులు నాగఫణీంద్ర, రామకృష్ణలపై కేసు నమోదైంది. పిల్లికోటి అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు తనను పోలీస్ స్టేషన్లో కొట్టి వీడియో కాల్ ద్వారా అప్పటి ఎమ్మెల్యే రజనీకి చూపించారని ఆరోపణలు వచ్చాయి. ఈ కేసు వెనుక ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు హస్తముందని రజనీ ఆరోపించారు. తనపై కుట్ర జరుగుతోందని, సరైన సమయం వచ్చినప్పుడు అన్ని లెక్కలు తేలుస్తానని హెచ్చరించారు. గత ఎన్నికల్లో పార్టీ ఆదేశాల మేరకు చిలకలూరిపేటను వదిలి వెళ్లాల్సి వచ్చిందని, కానీ నియోజకవర్గాన్ని వీడే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. 30 ఏళ్ల పాటు రాజకీయాల్లో కొనసాగుతానంటూ ధీమా వ్యక్తం చేశారు. రజనీ వ్యాఖ్యలకు పుల్లారావు కూడా ఘాటుగా స్పందించారు. ఆమె చిలకలూరిపేటలో అరాచకాలు చేసి గుంటూరు పారిపోయారని విమర్శించారు. ఇప్పుడు తిరిగి వచ్చి వార్నింగ్ ఇచ్చిన ఎవరూ భయపడబోరని స్పష్టం చేశారు. రజనీ హయాంలో మైనింగ్, ఇసుక అక్రమాలు జరిగాయని, టీడీపీ నేతలపై అక్రమ కేసులు పెట్టించారని ఆరోపించారు. గత ఎన్నికల్లో రజనీకి గుంటూరు నుంచి టికెట్ ఇచ్చిన వైసీపీ అధిష్టానం ఆమెకు భవిష్యత్తులో చిలకలూరిపేటలో అవకాశం ఇస్తుందా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఓటమి తర్వాత జనసేనలో చేరతారన్న పుకార్లు కూడా వినిపించాయి. అయితే ప్రస్తుతం ఆ అవకాశం లేకపోవడంతో తన స్థానాన్ని కాపాడుకోవడానికి రజనీ ఈ దూకుడుగా వ్యవహరిస్తున్నారనే వాదనలు ఉన్నాయి. ఒకప్పుడు సౌమ్యంగా ఉండే నేతగా పేరుగాంచిన రజనీ ఇప్పుడు మాటల తూటాలు పేల్చడం ఆసక్తికరంగా మారింది. తనపై నమోదైన కేసుల ప్రభావం తగ్గించేందుకు తన మాటలు ప్రజల్లో ఎక్కువగా చర్చకు రావాలనే ఉద్దేశంతోనే ఆమె ఇలా వ్యవహరిస్తున్నట్టు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇప్పుడు ఈ రాజకీయ హిట్ ఏ దిశగా సాగుతుందో వేచి చూడాలి. రజనీ వ్యాఖ్యలకు పుల్లారావు రియాక్షన్ ఎలా ఉంటుందో అన్నది ఆసక్తికరంగా మారింది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.